టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మీరు ఎక్కువగా మన తిరుపతిలో కూడా శ్రావణ మాసంలో చాలా విశేషంగా చేస్తారు. అమ్మవారికి ఎంత చేస్తారు, స్వామివారికి ఎంత చేస్తారు. శ్రావణ శుక్రవారాలు ఇంకా బాగా చేస్తారు. శ్రావణ శనివారాలతో పాటు శ్రావణ శుక్రవారాలు బాగా చేస్తారు. ఎందుకంటే ఇది కొంతవరకు జనాల్లోకి అంటే దీని ఏమంటారు కాంప్లికేటెడ్గా వెళ్ళిపోవచ్చేమో, కానీ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు కాదు, అమ్మవారు అనేటువంటిది ఒక శాస్త్రం. వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటాడు ఎక్కడైనా, విష్ణుమూర్తి అంటే ఇలా ఉంటాడు, కానీ ఇక్కడ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. చెయ్యి ఇలా ఉంటుంది. ఆడవాళ్ళే కదా చెయ్యి ఇట్లా పట్టుకొని ఉండేది, మగవాళ్ళు ఇట్లా ఉంటుంది కదా, ఆ వరదాభయస్తాలతో ఉంటారు కదా కదా అక్కడ స్త్రీ రూపం అని చెప్పి చెప్తూనే ఉన్నారు. అలాగే వెనకటి ఈశ్వరుడు వెంకటేశ్వరుడు అంటారు. పక్కనే శివలింగం ఉంది అంటారు. అసలు వెంకటేశ్వర స్వామివారి కింద అలివేలు మంగాపురం, శ్రీనివాస మంగాపురంలో స్వామివారు అసలైన స్వామివారు ఉంటారు. అది శాస్త్రం ప్రకారం. ఈ వెంకటేశ్వర స్వామివారిని పూజ చేసేటప్పుడు నిజంగానే వాళ్ళకి ఏ రకమైనటువంటి భయం లేదు అనుకునేటువంటి వాళ్ళు శుక్రవారం రోజున తోమాల పూజ ఇవన్నీ ఎందుకు విశేషంగా పెడతారు? శనివారం కదా వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైనది, మరి శుక్రవారం ఎందుకు పెడతారు? అమ్మవారని వాళ్ళకి తెలుసు కాబట్టి. దాంతోపాటు బ్రహ్మోత్సవాలు వస్తాయి, ఎప్పుడు దసరాల్లో వస్తాయి. మరి దసరాలో అమ్మవారికి కదా చేసేది, వెంకటేశ్వర స్వామి వారికి ఎందుకు చేస్తారు? అమ్మవారి రూపం కదా, అక్కడ ఉన్నది సాక్షాత్ అమ్మవారి రూపమనే. అందుకని ఒక పాట కూడా ఉంది నాన్న, ఎంత మాత్రమున ఎవ్వరు కొలిచిన అంత మాత్రమే నీవు. కొలిచెదురు వైష్ణవులు భక్తితో విష్ణుమనుచు. కొలుతురుమిము వైష్ణవులు కోరిమితో విష్ణుదని పలుకుతురు మిము వేదాంతులు పరబ్రహ్మమనుచు. కొలిచెదురు శైవులు నేను కూర్మితో శివుడనుచు. కలతురు మిము శైవులు తగిన భక్తులును శివుడనుచు. దొలతురు మిము శైవులు తగిన భక్తులును శివుడనుచు. వెంకటేశ్వర స్వామిలో కొంతమంది కొలుస్తున్నారు శివుడని, కొంతమంది కాపాలికులు కూడా నిన్ను కొలుస్తారు భైరవుడు అనొచ్చు అని. వాళ్ళు భైరవుడిగా పూజ చేస్తారట. అదే వెంకటేశ్వర స్వామి వారిని శాక్తేయులు అంటే అమ్మవారిని పూజ చేసేటువంటి వాళ్ళు శక్తి అని చెప్పి పూజ చేస్తూ ఉంటారట. తరినెన్నుదురు శక్తేయులు శక్తి రూపు నీవనుచు. దర్శనముల మిము నానా విధులను దళబుల గొలదుల భజంతులు. ఇక్కడ చూడండి, ఉన్నది ఒకటే విగ్రహం, అనేక రూపాలుగా మనం ఇది అభివర్ణిస్తూ ఉంటాం. కానీ అక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని, మూల విగ్రహం అసలు అమ్మవారి విగ్రహం అనే దీంతోనే చేస్తారు. అక్కడ సాక్షాత్ శ్రీ ఆదిశంకరాచార్య స్వామి వారు సర్వాకర్షణ యంత్రాన్ని పాదపీఠం దగ్గర స్థాపన చేశారుట. సకల ధన జన వశీకరణం. మనం చూడండి, వెంకటేశ్వర స్వామి గుళ్ళోకి వెళ్తే మనం బయట 100 రకాల గొంతెమ్మ కోరుకుంటూ ఉంటాం, నాకు అది కావాలి ఇది కావాలని. అక్కడికి పోతే ఏమీ గుర్తుండవు, ఆయన చూడటమే మహద్భాగ్యంగా అనుకుంటాం. మనం ఏం గుర్తుండవు అక్కడికి వెళ్ళిపోతే. మరలా వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని చూసి బయటికి వచ్చిన తర్వాత ఆ రూపం మళ్ళీ మన కళ్ళ ముందు కనిపించదు. అదే మాయ, మాట చెప్పాలంటే అంత దివ్యమైనటువంటి విగ్రహం. అలాగే వెంకటేశ్వర స్వామి వారికి 7 శనివారాల వ్రతం అని చెప్పి చేస్తారు నాన్న, శ్రావణ మాసంలో మొదలుపెట్టి. ఆయనకి విశేషమే. For more videos like this, subscribe Big TV channel.